ఉస్మానియా ఉడుకుతోంది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామన్న విద్యార్థుల హెచ్చరికలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పలువురు విద్యార్థులను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. గేట్లు మూసివేసి క్యాంపస్లోనికి బయటి వ్యక్తులు రాకుండా కట్టడి చేశారు. లోపలికి వెళ్లిన వారిని సైతం బయటకు పంపించి వేశారు. విద్యార్థి నేతల కోసం ఆరా తీశారు పోలీసులు. ఎన్సీసీ గేట్ సమీపంలో ఉన్న కావేరీ వసతి గృహంలో కొందరిని అదుపులోనికి తీసుకున్నారు. ఇతర వసతి గృహాల్లో కూడా విస్తృతంగా గాలించారు. పెద్దకూర పండుగ జరపకూడదంటూ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలుపరిచే క్రమంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు పోలీసులు. మరోవైపు బీఫ్ ఫెస్టివల్ను అడ్డుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీలోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన శివసేన కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని స్టేషన్కు తరలించారు. గట్టి బందోబస్తుతో విద్యార్థులు హాస్టల్ గదులకే పరిమితమయ్యారు. తామే వండుకున్న వంటను గదుల్లోనే తిని పెద్దకూర పండుగను అడ్డుకోవద్దంటూ ఫోటోలు దిగారు. ఉస్మానియా అట్టుడుకుతోంది. బీఫ్ ఫోర్క్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామన్న విద్యార్థుల హెచ్చరికలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు పలువురు విద్యార్థులను అదుపులోనికి తీసుకున్నారు. గేట్లు మూసివేసి క్యాంపస్లోనికి బయటి వ్యక్తులు రాకుండా కట్టడి చేశారు. లోపలికి వెళ్లిన వారిని సైతం బయటకు పంపించి వేశారు. విద్యార్థి నేతల కోసం ఆరా తీశారు పోలీసులు. ఎన్సీసీ గేట్ సమీపంలో ఉన్న కావేరీ వసతి గృహంలో కొందరిని అదుపులోనికి తీసుకున్నారు. ఇతర వసతి గృహాల్లో కూడా విస్తృతంగా గాలించారు. పెద్దకూర పండుగ జరపకూడదంటూ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలుపరిచే క్రమంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు బీఫ్ ఫెస్టివల్ను అడ్డుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీలోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన శివసేన కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని స్టేషన్కు తరలించారు. గట్టి బందోబస్తుతో విద్యార్థులు హాస్టల్ గదులకే పరిమితమయ్యారు. తామే వండుకున్న వంటను గదుల్లోనే తిని పెద్దకూర పండుగను అడ్డుకోవద్దంటూ ఫోటోలు దిగారు. చలో ఓయూకు పిలుపునిచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళహట్లోని ఆయన నివాసంలో అదుపులోనికి తీసుకున్న పోలీసులు సాయినాథ్గంజ్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. బీఫ్ ఫెస్టివల్ వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమను నిర్బంధించడం సరికాదన్న రాజాసింగ్తో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో బీఫ్ ఫెస్టివల్ జరపవద్దంటూ మొదటి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ వాదిస్తూ వస్తున్నారు. ఈ బీఫ్ ఫెస్టివల్ను అడ్డుకునేందుకు యత్నించినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎందుకు మీరు మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారు ఈ బీఫ్ ఫెస్టివల్ను? ఓవైపు కోర్టు కూడా అనుమతి ఇవ్వలేదు, పోలీసులు కూడా అనుమతిని నిరాకరించారు. మీరెందుకు దాన్ని మళ్ళీ ఎక్కువ ఇష్యూ చేస్తూ ఇస్తున్నారు? ఇప్పుడు ఎక్కువ ఇష్యూ మేము చేస్తలేమండి. ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ మేము ఎట్లైనా చేస్తాం, ఎవరు ఆపుతారో ఆపుకోండి, ఎట్లయినా మేము ఆవుకి కోసి దానికి బిర్యానీ ఉండి దానికి ఫెస్టివల్ చేస్తామని కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్ విద్యార్థులు వాళ్ళు అన్నారు. ఇప్పుడు మన భారతదేశంలో అంటే ఒక హిందూ ధర్మంలో ఎక్కువ పూజ చేసేది గోమాత. అట్లాంటి పవిత్రమైన గోమాతకి మేము కోసి దానికి బిర్యానీగా ఉండి దానికి ఫెస్టివల్ చేస్తామంటే ఎవరు ఆగుతారు? ఇప్పుడు కొంతమంది పొలిటికల్ లీడర్ ఉంటారు, వాళ్ళ ఓట్ల గురించి వాళ్ళు ముందుకు రారు. కానీ నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్ని ఫస్ట్ అయితే నేను ఒక నేను హిందూగా పుట్టిన ధర్మం గురించి కానీ నా గౌమాత రక్షణ గురించి కానీ నేను కొట్లాడకపోతే ఈ జీవితమే నేను వేస్ట్ అంట. నేను ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పుడు నుంచి. మీరు చెప్తున్నారు కోర్టు అనుమతి ఇవ్వలేదు, పోలీసులు కూడా నిరాకరించారు. ఎందుకు మీరు అంతా పట్టుబడుతున్నారు? ఇప్పుడు కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? బీఫ్ ఫెస్టివల్ లాగా ఎట్లాంటి ఫెస్టివల్ కానీ పోర్క్ ఫెస్టివల్ కానీ దేనికి పర్మిషన్ ఇవ్వకూడదని కోర్టు ఒక మంచి తీర్పు వచ్చింది. దానికి మేము స్వాగతం పలుకుతున్నాం. కానీ మా తరఫు నుంచి ఎట్లాంటి కూడా ఇష్యూ చేయొద్దు అని మా మనసులో ఉంది. కానీ మరీ ఇవాళ కూడా
మీడియాలో వచ్చి వాళ్ళు అంటున్నారు ఎంతైనా పోలీస్ బలం కానీ కోర్టు ఆదేశం కూడా వచ్చింది, దాన్ని కూడా మేము పర్వా చేయం, ఎట్లయినా బీఫ్ ఫెస్టివల్ చేసి చూపెడతామని వాళ్ళు ఇవాళ కూడా అంటున్నారు. అంటే మీరు ఎవరికి చూడకుండా మేము బీఫ్ ఫెస్టివల్ చేస్తామంటే మేము ఎట్లా ఆగాలి? మీరు రాజకీయ లబ్ధి కోసమే దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారన్నది ఆరోపణ. ఇప్పుడు రాజకీయంలో ప్లస్ అవుతున్నారని మీరు చెప్తున్నారు కదా, రాజకీయంలో ఫైదా అవుతున్నారని. కానీ నేను మీకు ఓపెన్గా చెప్తున్నా, ఈ బీఫ్ ఫెస్టివల్ వెనుక మొత్తం రాజకీయ కుట్ర ఉంది. దాంట్లో ఎంఐఎం నేతలు ఉన్నారు, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వాళ్ళు కలిసి ఇట్లాంటి బీఫ్ ఫెస్టివల్ పెట్టినారు. అంటే ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తుంది, మాకు అరెస్ట్ చేసి ఇట్లాంటి పోలీస్ స్టేషన్లో పెట్టినారు. దీనికి మీకు ఓపెన్గా కనబడుతుంది ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎవరు రాజకీయంలో ఎవరికి ప్లేస్ కావాలి, ఎవరికి మేనేజ్ కావాలి, ఇది ఓపెన్గా కనబడుతుంది. ఎందుకంటే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఎంఐఎంకి ప్లేస్ కావాలని ఇట్లాంటి కుట్ర పని వీళ్ళు మాకు ఇట్లాంటి అరెస్ట్ చేసి పెట్టినారు. ముందు భవిష్యత్తులో ఇట్లాంటి ఫెస్టివల్ జరగకుండా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చూస్తే మంచిగుండదు. ఎందుకంటే బీఫ్ ఫెస్టివల్ పైన మీ పార్టీలోనే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ కిషన్ రెడ్డి కూడా ఒక వ్యాఖ్య చేశారు, మీరు దానికి విరుద్ధంగా ప్రకటన చేశారు. ఇప్పుడు కిషన్ రెడ్డి వారికి గౌ మహత్వం గురించి తెలియదు, ఆయన బుద్ధి ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు కిషన్ రెడ్డి వారు మాట్లాడితే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిందేమో నాకైతే తెలియదు. కానీ నేను ఒక హిందూగా పుట్టి నేను వ్యక్తిగతంగా ఈ బీఫ్ ఫెస్టివల్ నేను ఆపనికి నేను ముందుకు వెళ్తున్నాను. మొత్తానికి బీఫ్ ఫెస్టివల్ను అడ్డుకునేందుకు ప్రయత్నించినటువంటి రాజాసింగ్ను అరెస్ట్ చేశారు. మళ్ళీ సాయంత్రం వరకు ఆయన్ను పోలీస్ స్టేషన్లో ఉంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ ముందు కూడా ఆయనకు సంబంధించిన అభిమానులు కార్యకర్తలు కూడా గుమికూడుతూ ఉన్నారు. ఆయన్ను విడుదల చేయాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ కిషన్ రెడ్డి పైన ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన బుద్ధి వక్రీకరించింది, ఆయన ఈ బీఫ్ ఫెస్టివల్కి అనుకూలంగా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మరి భవిష్యత్తులో పార్టీలో ఏ విధంగా ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతాయన్నది చూడాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.